కర్బూజాతో కుల్ఫీస్ ఎలా రెడీ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామా అండి. మా పిల్లలైతే సమ్మర్ వచ్చేసింది కదా, ఐస్ క్రీమ్ అంటున్నారు. సో నేను ఇలా కర్బూజా ఫ్రూట్తోనే నేను కుల్ఫీస్ చేస్తున్నాను. ఇక్కడ ఒక కర్బూజాని మనం పైన పీల్ కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఇందులోకి ఒక సగం కప్పు వరకు కూడా పంచదార తీసుకుందాం. ఒక చిటికెడంత ఇలాచీ పౌడర్ తీసుకుందాము. ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు కూడా కాచి చల్లార్చిన పాలను వేసేసుకుందాము. ఈ పాలు వచ్చేసి బాగా చల్లారిపోవాలండి. నెక్స్ట్ బాగా మెత్తగా మిక్సీ చేసేసుకుందాం. ఈ పౌడర్ వచ్చేసి బాదం పౌడర్ అండి. నేను బాదం పప్పుతో ఇలా పౌడర్లా రెడీ చేసి పెట్టుకున్నాను పిల్లల కోసం. మీకు ఈ పౌడర్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 4 స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసేసి మనం ఇక్కడ కుల్ఫీ కప్స్ ఉంటాయి కదా, మౌల్డ్స్, అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మా పిల్లలు అయితే నాకు కూడా హెల్ప్ చేసేస్తానంటున్నారు. వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు చూడండి. ఇలా అన్నీ కూడా పెట్టేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ వరకు కూడా ఉంచేసుకోవాలి. పిల్లలకి సూపర్గా నచ్చేసిందండి ఇది.